భారతీయులకు బంగారం అంటే కేవలం ఒక అలంకార వస్తువు మాత్రమే కాదు, అది తరతరాలుగా వస్తున్న అత్యంత నమ్మదగిన కుటుంబ భద్రత, పెట్టుబడి మార్గం. ప్రస్తుతం మార్కెట్లో ఎన్ని ఆధునిక పెట్టుబడి సాధనాలు అందుబాటులో ఉన్నప్పటికీ సామాన్యుడి నుండి సంపన్నుడి వరకు ప్రతి ఒక్కరూ పసిడినే అత్యంత సురక్షితమైన ఆస్తిగా భావిస్తున్నారు. ఈ అపారమైన మక్కువ కారణంగానే మన దేశ ప్రజల వద్ద ఉన్న బంగారం నిల్వలు ఇప్పుడు ప్రపంచ దేశాల కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న నిల్వల్నే మించిపోయాయి. అసోచాం, ఎన్ఎస్సి తాజా గణాంకాల ప్రకారం ప్రస్తుతం భారతీయ ఇళ్లలో, బ్యాంకు లాకర్లలో సుమారు 50,000 టన్నుల బంగారం ఉంది. ఈ భారీ నిల్వలు అమెరికా, జర్మనీ, జపాన్, చైనా వంటి ప్రపంచంలోని టాప్ 10 దేశాల కేంద్ర బ్యాంకుల వద్ద ఉన్న మొత్తం బంగారాన్ని కలిపినా వాటికంటే అధికం. కేవలం గృహాల్లోనే కాకుండా దేశంలోని ప్రముఖ దేవాలయాల వద్ద ఉన్న పసిడిని కూడా కలిపితే ఈ బంగారం మరింత భారీగా ఉంటుందని నిపుణులు వెల్లడిస్తున్నారు. ప్రస్తుత మార్కెట్ ధరల ప్రకారం ఈ 50,000 టన్నుల బంగారు నిల్వల విలువ సుమారు 10 లక్షల కోట్ల డాలర్లు, అంటే మన కరెన్సీలో దాదాపు 925 లక్షల కోట్ల రూపాయలు. మన దేశ ఆర్థిక వ్యవస్థ పరిమాణంతో పోల్చి చూస్తే ఈ అంకెలు మరింత దిగ్భ్రాంతిని కలిగిస్తాయి. గత ఆర్థిక సంవత్సరంలో భారతదేశ జీడీపీ 4.5 లక్షల కోట్ల డాలర్లుగా నమోదైతే ప్రజల వద్ద ఉన్న బంగారం విలువ అంతకంటే 5.5 లక్షల కోట్ల డాలర్లు ఎక్కువగా ఉండడం గమనార్హం. అంటే దేశం ఏడాది పొడవునా ఉత్పత్తి చేసే మొత్తం సంపద కంటే కూడా రెండింతల కంటే ఎక్కువ విలువైన ఆస్తి కేవలం లాకర్లలోనూ, బీరువాల్లోనే ఉండిపోయింది. అయితే ఈ భారీ సంపద ఇలా నిరుపయోగంగా పడి ఉండడం దేశ పారిశ్రామిక వృద్ధికి, ఆర్థిక వృద్ధికి ఏమాత్రం ఉపయోగపడడం లేదని, ఇది దేశ ఆర్థిక గతికి ఒక అడ్డంకిగా మారుతోందని అసోచాం తన నివేదికలో విచారం వ్యక్తం చేసింది. ఈ నిద్రాణంగా ఉన్న పసిడి సంపదను గనక ఉత్పాదక రంగంలోకి మళ్లించగలిగితే భారత ఆర్థిక వ్యవస్థ ముఖచిత్రమే పూర్తిగా మారిపోతుందని ఆర్థిక విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రభుత్వం ఏదైనా ప్రత్యేక పథకం ద్వారా ఏటా ఈ నిల్వల నుండి కేవలం 2% సమీకరించి పెట్టుబడిగా మార్చగలిగితే 2047 నాటికి భారత జీడీపీకి అదనంగా 7.5 లక్షల కోట్ల డాలర్లు తోడవుతాయని అంచనా. తద్వారా మన ఆర్థిక వ్యవస్థ 41.5 లక్షల కోట్ల డాలర్లకు చేరుకుని ప్రపంచంలోనే అగ్రగామి శక్తిగా అవతరించే అవకాశం ఉంటుంది. కేవలం అలంకారానికే పరిమితమైన ఈ బంగారాన్ని దేశాభివృద్ధికి ఇంధనంగా మార్చడమే ఇప్పుడు ప్రభుత్వం ముందున్న అతిపెద్ద సవాల్.